హలో హాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ ఉండాలి, సైడ్ బై సైడ్ ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఒక టెంపుల్ని అబ్జర్వ్ చేయడానికి వెళ్తున్నాను. ఇది టాలెస్ట్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఈ టెంపుల్ ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ టెంపుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ హాఫ్ మూన్ షేప్డ్ ఆర్కిడ్ విండోస్ ఉన్నాయి చూడండి. ఎంత విజువల్ ఇంట్రెస్ట్ వస్తుంది వాటి వల్ల. సో ఈ టెంపుల్లో చాలా న్యాచురల్గా ఉంది అంతా కూడా. లైక్ హిందూయిజంలో వేరే టెంపుల్స్లో వీ కాంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. సో ఇక్కడ ఒక చిన్న గోపురం కనబడుతుంది కదా. సో ఆ గోపురమే ఉన్నాయని డెకరేషన్స్ అయితే కాదు. దే ఆర్ లైక్ హిస్టారికల్ నెరేటివ్స్, మైథాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న సీన్స్ ఫ్రమ్ రామాయణ, మహాభారత, భాగవతం దాని నుంచి డెపిక్ట్ చేశారు. సో డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేయలేదు వీళ్ళు, చాలా ప్రాగ్మాటిక్గా ఆలోచించి చేశారు. ఇప్పుడు కట్టించిన టెంపుల్ కాదు, 1889లో స్టార్ట్ చేశారు ఈ కన్స్ట్రక్షన్. సో అప్పుడే ఎంత ఇంటలెక్చువల్గా వాడారంటే రియల్లీ నైస్ ఆఫ్ దిస్ పీపుల్. నా పర్సెప్షన్ ఫెయిల్ అయింది. నేను మొత్తం సర్కమ్యాంబులేట్ చేసి చూపిద్దాం అనుకుని ఎంటర్ అయ్యాను ఇక్కడ. కానీ ఇక్కడ సన్ ఎక్స్ట్రీమ్లీ హాట్గా ఉన్నారు. సో నా ఫీట్ బర్నింగ్ లైక్ వాట్. సో ఐ కాంట్ డూ దట్. సో అందుకే వచ్చేస్తున్నాను. అమ్మయ్య, ఫైనలీ వి రీచ్ ద టాప్. సో ఇది 11th స్టోరీ. ఇది ఏంటంటే ఐ టోల్ యూ అబౌట్ 2 గోపురమ్స్ కదా. అక్కడ నాకు ఆపోజిట్లో కనిపిస్తున్న గోపురం ఏంటో 170 feet. ఇప్పుడు నేనున్న గోపురం అయితే 210 feet. ఇది టాలెస్ట్ అనమాట. రఫ్లీ 210 feet అంటే లైక్ 64 meters ఉంటుంది అనుకుంటా. 1889లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఐ మీన్ లుక్ ఎట్ దిస్ పీపుల్. అంటే లైక్ వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ కానీ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ఐడియాలజీ కానీ చాలా బాగుంది.